నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ లడ్డు వ్యవహారం, కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి, అంటే సింథటిక్ నెయ్యితో తయారు చేసినటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు మొత్తం నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతా ఉంది. నిన్న ఒక నేషనల్ ఛానల్లో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఏకి పారేశారు అన్నది చిన్న విషయము. సో అర్నబ్ గోస్వామి షోలో నిన్న ఏ విధంగా వాయించి వదిలిపెట్టారో ఒకసారి చూడండి. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, వీళ్ళు ఆ సింథటిక్ నెయ్యి తయారు చేయడానికి వాడినటువంటి ఈస్టర్లు కావచ్చు, అదేవిధంగా మోనోగ్లిజరైడ్ కావచ్చు, ఎసిటిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని కొరియా నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. సో ఈ బోలేబాబా డైరీ ఏదైతే ఉందో సుగంధ ఆయిల్స్ అనేటువంటి సంస్థ దగ్గర నుంచి మోనోగ్లిజరైడ్స్ని కొనుగోలు చేసి ఇన్వాయిస్లో మాత్రం ఎడిబుల్ ఆయిల్, అంటే తినడానికి వాడేటువంటి ఆయిల్ అన్నమాట తెలుగులో. సో వాళ్ళు వంటకు వాడేటువంటి ఆయిల్ అని చెప్పి మోనోగ్లిజరైడ్స్ని తప్పుడు పత్రాలతో వాళ్ళు కొనుగోలు చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది. సో మొత్తానికి వీళ్ళు కొరియా టు తిరుమల, కొరియాలో కొనుగోలు చేసినటువంటి రసాయనాలతో తిరుమలలో లడ్డూలు తయారు చేశారు. ఆ రసాయనాలనే సింథటిక్ నెయ్యిగా మార్చి లడ్డూలు అయితే తయారు చేశారు. సో 20 కోట్ల లడ్డూలను తయారు చేసి 100 కోట్ల మంది హిందువులకు తినిపించారు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ సుబ్బారెడ్డి గారేమో అవును అది కల్తీ జరిగిందని ఆయన ఒప్పుకుంటే, నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చిందంట. ఎవరికి క్లీన్ చిట్ ఇచ్చారు? సాక్షి యాజమాన్యము జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చింది, అంతేగాని సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ క్లీన్ చిట్ ఇవ్వలేదు. అసలు అందులో నెయ్యే లేదని తేల్చేయడం. 299 పేజీల పాపాల చిట్టా వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ నెయ్యికి సంబంధించి 299 పేజీల పాపాల చిట్టానైతే కనుక ఆ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇక్కడ చూడండి, కొరియా టు తిరుమల వెజిటేబుల్ ఆయిల్ లేదా జంతు కొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారీ. ఇప్పుడు మోనోగ్లిజరైడ్స్ అనేటువంటి ఆ కెమికల్ని ఏ విధంగా తయారు చేస్తారు అంటే, ఆ వెజిటేబుల్ ఆయిల్ లేదా జంతు కొవ్వులతో తయారు చేస్తారు. వీళ్ళు వెజిటేబుల్తో తయారు చేసినటువంటి మోనోగ్లిజరైడ్ని కొనేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వెజిటేబుల్ ఆయిల్ అనేది కల్తీ లేని స్వచ్ఛమైన ఆవు నెయ్యి కన్నా ఎక్కువ రేటు ఉన్నదాన్ని కొనుక్కొని స్కామ్ అయితే చేయరు కదా. వాళ్ళు చౌకగా వచ్చినటువంటి జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి మోనోగ్లిజరైడ్స్నే వాడినట్లు అనుమానాలు వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే మోనోగ్లిజరైడ్ని ఏ విధంగా తయారు చేస్తారు? వెజిటేబుల్ ఆయిల్ల ద్వారా, లేదంటే కనుక జంతు కొవ్వుల ద్వారా. వెజిటేబుల్ ఆయిల్ స్వచ్ఛమైన నెయ్యి కన్నా ఎక్కువ రేటు అమ్ముతారు కాబట్టి అంత రేటు వెచ్చించి వాళ్ళు కల్తీ నెయ్యిని అయితే తయారు చేయరు కదా, డైరెక్ట్గా మంచి నెయ్యి కొనుక్కుంటారు కదా. కాబట్టి చీప్గా వస్తుందని జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి మోనోగ్లిజరైడ్ను, అదేవిధంగా ఆ ఈస్టర్లను, వాసన కోసం ఈస్టర్లను, ఎసిటిక్ యాసిడ్ అని చెప్పారు కదా అది, సో ఇవన్నిటిని కలిపి సింథటిక్ గీని తయారు చేశారు. ఎన్డీడీబీ CALF నివేదికలో సరిపోల్చినా అదే స్పష్టమవుతుంది ఉంది. సో ఆ నివేదికలు సరిపోలిస్తే కూడా అదే స్పష్టమవుతోంది. సో ఇక్కడ చూడండి, స్కామ్ ఏం చేశారంటే వంట నూనెల పేరిట నకిలీ ఇన్వాయిస్లతో కొనుగోలు. సో మోనోగ్లిజరైడ్ కొన్నవాడు మోనోగ్లిజరైడ్ అనే కదా ఇన్వాయిస్లో మెన్షన్ చేయాలి. ఎడిబుల్ ఆయిల్ అని చెప్పి మెన్షన్ చేసి అక్కడ ఎడిబుల్ ఆయిల్ ప్లేసులో మోనోగ్లిజరైడ్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే కనుక స్పష్టంగా విచారణలో బయటపడింది. సో అదే నివేదికను కోర్టుకి ఇప్పుడు సమర్పించారు. బోలేబాబా డైరీ వంట నూనెల పేరిట నకిలీ ఇన్వాయిస్లతో సుగంధ ఆయిల్స్ నుంచి మోనోగ్లిజరైడ్స్ను కొన్నట్లు సిట్ తేల్చింది. జంతు కొవ్వులతో తయారైనది కాకపోతే మోనోగ్లిజరైడ్ని ఎడిబుల్ ఆయిల్ ముసుగులో కొనాల్సినటువంటి అవసరం ఆ సంస్థకు ఏమొచ్చింది? ఇప్పుడు ఒకవేళ గనుక డైరెక్ట్గా వెజిటేబుల్ ఆయిలే గనుక కొని ఉంటే వెజిటేబుల్ ఆయిల్ అనే కదా మెన్షన్ చేసేవాళ్ళు. కానీ అది ఆ మోనోగ్లిజరైడ్ ఏదైతే ఉందో జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి మోనోగ్లిజరైడ్ కాబట్టి, సో రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళు ఎడిబుల్ ఆయిల్ అని ఇన్వాయిస్లో మెన్షన్ చేసి కొనుగోలు చేయడం జరిగింది. సో ఇదంతా పక్కా ప్రణాళికతో, సో పగడ్బందీగా ప్లాన్ వేసుకొని స్కెచ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్లో మోనోగ్లిజరైడ్స్తో పాటు బిటా కెరటిన్, ఎసిటిక్ యాసిడ్, ఎస్టర్, లాస్టిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడ్ వంటివి కలిపి బోలేబాబా డైరీలో కల్తీ నెయ్యి తయారు చేసినట్లు సిట్ తేల్చింది. ల్యాబ్లో పరీక్షిస్తే నెయ్యి అనే ఫలితాలు వచ్చేలా చేసేందుకు
ఈ రసాయనాలను కలిపినట్లు వెల్లడించింది. సో ఎక్కడైనా ల్యాబ్కు తీసుకొని వెళ్తే కూడా స్వచ్ఛమైన ఆర్గానిక్ నెయ్యి అని చెప్పి రిపోర్ట్ రావడానికి ఈ రసాయనాలంతా కలిపారు. వీటికి సైంటిస్టులు కూడా సహకరించారు. సో డైరీ ఎక్స్పర్ట్లు ఎవరైతే ఉన్నారో ఆ డైరీ ఎక్స్పర్ట్లు కూడా కొమ్మక్కయ్యి సో వాళ్ళు అక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో నిజ ఆవు పాలు ఏదైతే ఉందో సో కనీసం ఒక చుక్క కూడా పాలు సేకరణ లేనటువంటి డైరీలకు వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అక్కడ రిపోర్ట్లలో తప్పు రాసి ఒక రసాయన కంపెనీకి వీళ్ళైతే కనుక ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈ విధంగా దొరికారు. ఇక్కడ చూడండి, ఏమిటి మోనోగ్లిజరైడ్స్? సాధారణంగా వెజిటేబుల్ ఆయిల్స్ లేదా జంతు కొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారు చేస్తారు. వెజిటేబుల్స్తో తయారు చేసినవి ధర ఎక్కువ, జంతు కొవ్వులతో తయారు చేసినది ధర తక్కువగా ఉంటాయి. ధర తక్కువ కాబట్టి జంతు కొవ్వుతో తయారైన మోనోగ్లిజరైడ్స్నే కల్తీ నెయ్యి తయారీ కోసం వాడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే వెజిటేబుల్ ఆయిల్తో తయారు చేసినటువంటి ఆ మోనోగ్లిజరైడ్ ఆ స్వచ్ఛమైనటువంటి నెయ్యి కన్నా ఎక్కువ రేటు కాబట్టి వాళ్ళు చేస్తూ ఉండేది నెయ్యి స్కామ్ కాబట్టి దాంట్లో 10 రూపాయలు మిగలబెట్టుకోవాలి కాబట్టి సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వెజిటేబుల్ ఆయిల్తో తయారు చేసినటువంటి మోనోగ్లిజరైడ్స్ వాడేటువంటి అవకాశమే లేదు. ఇది జనరల్ నాలెడ్జ్. సో వాళ్ళు ఖచ్చితంగా జంతు కొవ్వుతో వాడినటువంటి మోనోగ్లిజరైడ్స్ని వాడితేనే వాళ్ళు 25 రూపాయలు వాళ్ళకి ఇవ్వగలుగుతారు కమిషన్ రూపంలో, 100 రూపాయలు వీళ్ళు 125 రూపాయలు వీళ్ళు మిగిల్చుకోగలుగుతారు. లంచాల రూపంలో కూడా అధికారులకు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదే వెజిటేబుల్ ఆయిల్తో తయారు చేసినటువంటి ఆ మోనోగ్లిజరైడ్ను కొనుగోలు చేస్తే దాన్ని కొనుగోలు చేసేదానికైనా స్వచ్ఛమైన నెయ్యే కొనుగోలు చేయవచ్చును. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి మోనోగ్లిజరైడ్స్ని వాడి ఈ సింథటిక్ని నెయ్యి తయారు చేశారు అని చెప్పి స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ. సో తొందరలో ఏమి కొవ్వు ఎక్కడ కొన్నారు, ఎన్ని కేజీలు కొన్నారు అన్నీ బయటకు వస్తుంది. ఇప్పుడు పాపం పండింది, సగం పాపం మాత్రమే బయటకు వచ్చింది. సాక్షాత్తు అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారే అవును కల్తీ జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. రేపొద్దున జంతు కొవ్వు కూడా కలిసింది అని చెప్పి నివేదిక వస్తే కనుక అది కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఆస్కారమే లేదు. వెజిటేబుల్ ఆయిల్తో తయారు చేసినటువంటి మోనోగ్లిజరైడ్స్ కొనేదానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ సరిపోదు. ఆ బడ్జెట్తో అసలైన ఆవు నెయ్యి కొనొచ్చు కదా. కాబట్టి స్కామ్ చేసేవాడు ఎప్పుడు 10 రూపాయలు మిగల్చాలా, 10 రూపాయలు కొల్లగొట్టాలని చూస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సాయనాలుగా వాడినటువంటి మోనోగ్లిజరైడ్స్ ఏదైతే ఉన్నాయో అవి తక్కువ ధరకు లభించేటువంటి జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి మోనోగ్లిజరైడ్స్ అయ్యేటువంటి అవకాశమే 100% కనబడతా ఉంది. సో ఈ విధంగా కొరియా నుంచి తిరుమల, ఎక్కడ కొరియా ఎక్కడ తిరుమల, చిత్తూరులో పాడి పరిశ్రమ చాలా బాగుంటుంది. ఇంటికి ఒక ఆవు 2 ఆవులు ఉంటాయి. సో చిత్తూరులో అక్కడ పాలు సేకరించి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేయవలసినటువంటి ఈ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని ఈ విధంగా భ్రష్టు పట్టించి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టతను పవిత్రతను దిగజార్చేలాగా చేశారు. ఇంకా మళ్ళా వచ్చి అదే పాట పాడుతూ ఉన్నారు, జంతు కొవ్వు ఎక్కడుంది, ఆవు కొవ్వు ఎక్కడుందని అడుగుతా ఉన్నారు కదా. మీరు కలిపినటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆ రసాయనాల్లో ఉన్నటువంటి మోనోగ్లిజరైడ్స్ దాన్ని తయారు చేసేది జంతు కొవ్వులతోనే. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో ప్రతి ఒక్కరు హిందువులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఇలాంటి విషయాలు షేర్ చేయాలి. ఎందుకంటే ఇది అపచారం జరిగింది, క్షమించరాని నేరం చేశారు వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళ మన రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళకే మళ్ళీ ఓట్లేసి గెలిపించుకోవాలా అని ప్రతి ఒక్కరిలో మార్పు అయితే రావాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.